దేశమంతా బీజేపీ హవా నడుస్తా ఉంటే, తెలంగాణలో మాత్రం బీజేపీ పతనావస్థకు దిగజారుతుంది. గ్రూప్ రాజకీయాలు ఎవరికి వారికి వ్యక్తిగత బలగం ఏర్పాటు చేసుకొని, బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నా, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం గ్రూపులుగా ఏర్పడి సీనియర్లంతా ఒక గ్రూప్‌గా మెయింటైన్ చేసుకొని, బీజేపీని సర్వనాశనం చేస్తా ఉన్నారు. సో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక విధంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు ఈ 2 సంవత్సరాలలో అని చెప్పి ప్రజలకు తీర్పునిస్తున్నారు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ బయటికొస్తా ఉన్నాయి. వాళ్ళ పార్టీ కూడా పతనావస్థ స్థితిలో ఉన్నది. సో, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఈ ప్రాజెక్టుల విషయంలో, సో, డ్రగ్స్ ఇట్లాంటి విషయాలలో ఇరుక్కున్నది. సో, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులంతా కాంగ్రెస్‌లో కలిసినారు. సో, వాళ్ళ పార్టీ కూడా మన పంచాయతీ ఎలక్షన్‌లో బీఆర్ఎస్ పార్టీ చాలా ఘోర ఓటమి చవిచూసింది. సో, ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో ఘోర ఓటమి, బై ఎలక్షన్‌లో ఘోర ఓటమి, ఎంపీ ఎలక్షన్‌లో ఘోర ఓటమి బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ 1 ఇయర్ వాళ్ళ మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అంతా కూడగట్టుకొని గెలిచే ప్రయత్నం చేసినప్పటికీ, సో, గ్రామాలలో రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. సో, ఈ 2 పార్టీలు చేసిన తప్పిదాలను బీజేపీ పార్టీ క్యాష్ చేసుకోలేకపోతా ఉంది. సో, బీజేపీ పార్టీకి సరైన నాయకులు ఉన్నారు. ధర్మపురి అరవింద్ అయితేనేమి, రఘునందన్ రావు అయితేనేమి, ఈటెల రాజేందర్ అయితేనేమి, ఇక్కడ రాజా సింగ్ అయితేనేమి, బండి సంజయ్ అయితేనేమి, సో, మంచి మంచి కిషన్ రెడ్డి అయితేనేమి, మంచి మంచి లీడర్స్ ఉన్నారు. సో, రాష్ట్ర అధ్యక్షుని ఒక రామచంద్రరావుని కనీసం కార్యకర్తలు ఎవరికీ తెలియని రామచంద్రరావుని నియమించి బీజేపీ పార్టీ తన బొంద తానే తవ్వుకుంటుంది తెలంగాణలో. సో, కార్యకర్తలు ఎంత ఆవేశంగా ఉన్నారు అంటే, సో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలతోటి వాళ్ళ కేసులలో, వాళ్ళ పోటాఫింగ్ విషయాలలో ప్రజల దగ్గరికి వెళ్ళలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల మధ్య, వాళ్ళ సీనియర్ నాయకుల మధ్య అంతర్గత మీటింగ్‌లు, వాళ్ళ కోల్ స్కామ్‌లు ఇట్లాంటివి అన్నీ బయటపడతా ఉంటే, సో, బీజేపీ పార్టీ దాన్ని క్యాష్ చేసుకోలేకపోతా ఉన్నది. సో, బీజేపీ కార్యకర్తలు చాలా బాధపడతా ఉన్నారు. సో, ఇప్పటికైనా బండి సంజయ్ ఉన్నప్పుడు అంతో ఇంతో కొంచెం బీజేపీ పార్టీ దూకుడుగా ప్రవర్తించింది. సో, ఎలక్షన్‌ల 3 నెలల ముందు బండి సంజయ్‌ని తీసేయడం వల్ల, సో, గెలిచే అవకాశం ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, సో, కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నంత కాలం, సో, ఈ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతా ఉన్నారు. సో, బీజేపీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? దేశమంతా బీజేపీ రావాలి, వికసిత్ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ కొట్లాడుతా ఉంటే, తెలంగాణలో మాత్రం అసలు అధిష్టానం ఎందుకు ఆలోచిస్తలేదు, ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థమైతలేదు. సో, ఎంపీ ఎలక్షన్‌లో 8 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ గత హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్‌లో దాదాపుగా గెలిచే ప్రయత్నం మేయర్ సీట్‌కి దగ్గరగా వచ్చినటువంటి బండి సంజయ్ నాయకత్వంలో, సో, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు కనీసం మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో డిపాజిట్ కూడా తెచ్చుకోలేని స్టేజ్‌లోకి బీజేపీ పార్టీ ఎందుకెళ్తుంది? సో, బీజేపీ పార్టీలో మంచి మంచి లీడర్స్ ఉన్నప్పటికీ ఎందుకు కలిసి పని చేయలేకపోతా ఉన్నారో వాళ్ళకే వదిలేయాలి. సో, సరైన నాయకత్వం లేకపోవడం, కార్యకర్తలను దిశానిర్దేశం చేయకపోవడం, ప్రజా సమస్యల మీద కొట్లాడకపోవడం బీజేపీ పార్టీ చాలా చేస్తా ఉంది. సో, ఈ విషయాలని అంతర్గత విషయాలన్నీ గ్యాంగులు మెయింటైన్ చేస్తూ రాజకీయంగా గ్రూపులు మెయింటైన్ చేస్తున్న ఈ లీడర్ల విషయాలన్నీ అసలు అధిష్టానానికి కనీసం బీజేపీ సెంట్రల్ అధ్యక్షునికి చేరవేరుస్తలేరా? లేకపోతే అక్కడి వరకు వెళ్తలేవా? అసలు తెలంగాణలో బీజేపీ పార్టీ ఏం చేద్దాం అనుకుంటుంది? ఇప్పుడు నెక్స్ట్ జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. సో, గతంలో దాదాపుగా మేయర్ సీట్ గెలిచే అవకాశం వచ్చినటువంటి బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో, సో, ఇప్పుడు రామచంద్రరావు నేతృత్వంలో కనీసం ఫస్ట్ ఎలక్షన్‌లో డిపాజిట్ కోల్పోయింది బై ఎలక్షన్‌లో. సో, ఈసారైనా అసలు బీజేపీ మీద ఆశలు ప్రజా వ్యతిరేకతంగా కూడగట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని క్యాష్ చేసుకోలేకపోతా ఉంది బీజేపీ పార్టీ. ఈటెల రాజేందర్ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు. లక్ష్మణ్ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు. కిషన్ రెడ్డి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు. సో, ఇక్కడ కొత్త నాయకత్వం, మంచి యంగ్ లీడర్స్, మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, రాజా సింగ్, బండి సంజయ్ ఈ వర్గం అంతా ఒక సైడు, సీనియర్లంతా ఒక సైడు. సో, రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇవ్వడం సీనియర్లు ఎలక్ట్ చేసినారు. సో, ఇక్కడ ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రాజా సింగ్, ఈ రఘునందన్ రావు వీళ్ళ వర్గం అంతా వీళ్ళ ఎవరైనా అధ్యక్షుడిగా ఉంటే బాగుండు అని చెప్పి వీళ్ళు కోరుకోవడం. సో, సీనియర్ నాయకులకి ఈ మాస్ లీడర్‌కి మధ్య ఐక్యత లేకపోవడం. సో, బీజేపీ నాయకత్వం తెలంగాణలో వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. సో, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకత అంతా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇప్పుడు చూజ్ చేసుకునే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వచ్చే అవకాశం ఉంది తప్పని పరిస్థితుల్లో. ఎందుకంటే ఆల్రెడీ మంచి అవకాశం ఉంది బీజేపీకి తెలంగాణలో. ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సీటు విచారణలు జరుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేకత విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. సో, అవకాశం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు కాన్సంట్రేషన్ చేయలేకపోతుంది? ఎందుకు గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉంది? కలిసికట్టుగా ఎందుకు పని చేయలేకపోతా ఉన్నారు? కనీసం ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో, కార్పొరేషన్ ఎలక్షన్‌లో అయినా బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి.